ஆண்டாள் திருவடிகளே சரணம். 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய். செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய். செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய். உக்கமும் தட்டொழியும் தந்து உன்மணாளனை இப்போதே எம்மை நீராட்டு ఏలోరెంబావాయి. ఈ పాసురాన్ని నీరాట్టు పాసురం అని కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు. అంటే ఏది తాము కోరుకుంటూ వ్రతం అని పేరు పెట్టి బయలుదేరారో దాన్ని ఈవేళ అనుగ్రహించమని అడుగుతున్నారు. ఎమ్మై నీరాట్టు, మమ్మల్ని స్నానం ఆడించు. ఇది స్నాన వ్రతం అని కదా మనం మొదట్లో అనుకున్నాం. ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం, దీన్ని స్నాన వ్రతం అని కూడా అంటారు. స్నానం చేయడానికనే బయలుదేరతారు వీరంతా. స్నానం చేయించే పరికరాలిచ్చి చేయించమని కృష్ణుడికి వీళ్ళందరినీ అప్పగించారు పెద్దవాళ్లంతా. అయితే మనకి చివరికి వచ్చిన తర్వాత స్నానం అంటూ ప్రత్యేకించి ఎక్కడ వీళ్ళు చేసినట్టుగా మనకైతే ఏం కనిపించదు తిరుప్పావైలో. కానీ దీనికి స్నాన వ్రతం అతను పేరు పెట్టేశారు. ఎందుకంటే వీరు కోరుకునే స్నానం వేరు. మామూలుగా నీటితోటి మనం చేసే స్నానం శరీరాన్ని మాత్రమే కొంతవరకు శుద్ధి చేస్తుంది పైన. కానీ లోపల ప్రకాశించేటువంటి ఆత్మ యొక్క మాలిన్యాలని కడిగి శుద్ధి చేయాల్సినటువంటిది బయటి నీటి స్నానం కాదు. మరి భగవంతుని యొక్క కళ్యాణ గుణముల యొక్క స్నానం మనం చేయాలి. భగవంతుడి యొక్క దివ్య చేష్టలని, భగవంతుడి యొక్క దివ్య గుణాలని మనం స్మరించగలిగితే పదే పదే అదే మనకి స్నానమై ఈ జీవుణ్ణి శుద్ధిపరుస్తుంది, నిర్మలుడిని చేస్తుంది, నిరంజనుడిని చేస్తుంది. అప్పుడు వీణ్ణి పరమ సామ్యాపత్తి కలిగిస్తుంది. భగవంతుడితోటి సమానమయ్యేట్టుగా వీణ్ణి తీర్చిదిద్దుతుంది. ఇది భగవత్ కళ్యాణ గుణ స్నానం కావాలి. ఇది మన ఆండాళ్ తల్లి చెప్తోందన్నమాట. ఆ స్నానం కోరుకుంటున్నారు. అదే చేయించమని మన వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్వామి దగ్గరికి వచ్చారు ఇవాళ. స్వామిని పిలుస్తున్నారు. అమ్మని ఆపేశాడైనా రాకుండా. కోపంగా ఉంది మన వాళ్ళకందరికీ. తను రావటం లేదు, అమ్మని రానివ్వటం లేదు. ఏమిటిది? ఎందుకు చేస్తున్నాడు ఈ పనిలాగా? 33 అమరర్కు, ఇదివరకు చూస్తే నువ్వు చాలా గొప్పవాడివని తెలుస్తోంది. 33 కోట్ల దేవతలు ఉన్నారట. మన వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా వాళ్ల కోసం నువ్వే వెళ్లి వాళ్లకుండే ఆపద తొలగించావుట. పాసురం చూడండి. 33 అమరర్కు, 33 కోట్ల మంది దేవతలకి మున్సెన్రు, ఆపద రావడానికంటే ముందే వెళ్లి, అంటే వాళ్లకంటే ముందు తనే నిలబడి, కప్పం తవిర్కం, వాళ్లకొచ్చేటటువంటి కంపాలుంటాయి, భయాలుంటాయి. ఏమిటి భయం వాళ్ళకి? రాజ్యం పోతుందని భయం, ప్రాణాలు పోతాయి. వాళ్ళకి ప్రాణాలేం పోవు, వాళ్ళ అమరులని పేరు వాళ్ళకి. ఇప్పుడు చూయింగం నవిలేస్తే లోపల వచ్చేటువంటి ఆ పేస్టు, దాన్ని ఎంత కొరికేసినా అది ఏం అవ్వదు. ఇంకా ఇటు సాగుతుంది, అయితే అటు సాగుతుంది. అమీబాలాగా అది ఇటు అటు ఇటు అటు సాగుతూనే ఉంటుంది తప్ప చచ్చిపోవడం అనేటువంటి దానికి ఉండదు. అట్లాగే దేవతలు కూడా చావరు. వీళ్ళు అమరులు అని పేరు. అమృతం తాగుతారు కదా. వీళ్ళకి వచ్చేటువంటి ఇంకా చావేమిటి? రాజ్యం పోతే, వాళ్ళు కొడతారంటే, రాక్షసులను చూస్తే వీళ్ళకి భయం. ఇదే వీళ్ళకి భయం. ఆ భయం పోగొట్టడానికి అంటూ వారికంటే ముందు ఈయనగారే పెడతాట, తనే దెబ్బలు తింటాట, వాళ్ళకి కాపాడుతూ ఉంటాట. పోనీ ఒకసారి 2 సార్లు కాపాడాడంటే అర్థం ఉంది. ఎప్పుడూ పాపం ఈయన వెళ్లి తీసుకొచ్చి వాళ్ళకి రాజ్యం ఇస్తూ ఉండడం, వాళ్ళకి మళ్ళీ అహంకారం పెరిగిపోతూ ఉండడం, దేవుడి మీదకే కత్తి కట్టి ఎదురు తిరగడం, మళ్ళీ ఇంకో అవసరుడు ఆవడిచి మళ్ళీ చావగొట్టడం, మళ్ళీ రాజ్యం లాక్కోవడం, వీళ్ళని బజారు పాలు చేయడం. వీళ్ళు పాపం అడవికొకడు కాటికొకడు పరిగెట్టు పారిపోతూ ఉండడం, మళ్లీ భగవంతుడిని మళ్ళీ శరణాగతి, మళ్లీ వీళ్ల కోసం ఆయన మళ్లీ సిద్ధం, మళ్లీ వాళ్ళకి అహంకారం మళ్లీ పోగొట్టుకోవడం. ఇవ్వడానికి తను అహంకారగ్రస్తులై పాడు చేసుకోవడానికి వాళ్ళు పెట్టి పుట్టారా అన్నట్టుగా ఎన్నిసార్లు అవతారాలు ఎత్తాడో అన్ని పాపం వాళ్ళని కాపాడడం కోసం. అయినా వాళ్ళకి బుద్ధి లేదు.
వాళ్ళకి బుద్ధి లేకపోయినా వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు వెనకాడవు. సరిపోయిందయ్యా స్వామి. మున్సెన్రు కప్పంత విర్కం కలియే మహా గొప్ప బలశాలివిలే. ఇదేనా బలం అంటే? నీకు బలం లేని వాళ్ళకి రక్షణ కల్పించడానికి బలవంతుడు పనికి కావాలి, అంతేకాని వాళ్ళకేం బలానికి లోటా ఏమిటి? అసలే పురుషులు, పైగా దేవతలు, పైగా అమరులు, మాకేమిటి ఎదురు అని ఉన్నటువంటి గర్విష్ఠులు ఎంత వాళ్ళు గర్వం పడుతున్నా నువ్వు వెళ్ళి వాళ్ళకే సహాయం చేస్తున్నావు తప్ప మేమా ఆడపిల్లలం, చిన్ని పిల్లలం, గొల్ల పిల్లలం, అభంశుభం తెలియని వాళ్ళం, అబలలం కదా మేము. మాకు వేరే బలమే లేదు కదా, నీవే మా పాలిటి బలం కదా. మాకేమో రక్షించకుండా మేము వచ్చి ప్రార్థన చేస్తున్నా నువ్వు వినకుండా లోపల నుంచి లేచి రాకుండా అమ్మని లేవకుండా లోపల ఆపి పట్టుకుంటున్నావు. మమ్మల్ని ఏమో వదిలిపెట్టేస్తున్నావు. వాళ్ళ వెంటపడి వాళ్ళని రక్షిస్తానంటావు, వాళ్ళ ముందు పడి నీ మెహర్బాన్ని చూపిస్తావు. ఏమయ్యా, ఇదేనా బలం ఉన్నవాడు చేయవలసిన పని? 33 అమరర్, వాళ్ళు 33 కోట్ల మంది, మేమేమో 5 లక్షల మంది. అంటే నీకు కూడా మెజారిటీ మీద ఆశ ఉందా ఏమిటి? ఎక్కువ మంది ఉంటే తప్ప రక్షించకూడదు అనేదేమో నీకేమైనా కోరిక? లేక వాళ్ళు అమరులైతే తప్ప రక్షించకూడదు అనుకున్నావా? మరణించే వాళ్ళని కాపాడకూడదా? ఏం చేసినా మరణం లేని వాళ్ళకి వాళ్ళని రక్షణ ఎందుకయా? మాక మరణం ఉన్నవాళ్ళం కనుక మమ్మల్ని రక్షించడం నీకు అవసరం. వాళ్ళకి నీవక్కర్లేదు, నువ్విచ్చేది కావాలి వాళ్ళకి. నువ్విచ్చేది ఇవ్వగానే పుచ్చుకుంటారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతారు. దేవతలు ఎప్పుడు అంతే, వాళ్ళకి కావలసిన చేతిలో పడేదాకా ప్రార్థన చేస్తారు. అడుక్కునేవాడి పాట ఆ బిచ్చ మీద చేతిలో పడితే వాడు ఆపేసి పోయినట్టుగా ఈ దేవతల యొక్క పళ్ళికింపులు ఇక్కిలిప్పులన్నీ కూడా నీవేదో వెళ్లి వాడిని రక్షించేంత వరకు, నువ్వు వాడిని రక్షించగానే నీ మీదకే కత్తి తీసి వచ్చి కొట్టడానికి సిద్ధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఆ అమరులు. ఏమి నిన్ను కష్టపెట్టే వాళ్ళకి తప్ప నువ్వు ఉపకారం చేయవా? నీవు కష్టపడకూడదంటూ నీ కోసం కష్టపడే వాళ్ళకి నువ్వేమి రక్షణ కల్పించకూడదని నీమేమైనా పెట్టుకున్నావా? నీ నుంచి ప్రయోజనాలు పొందిపోవాలి అనుకున్న వాళ్ళకి రక్షణ కల్పిస్తావా? నీవే ప్రయోజనం అనుకున్న వాళ్ళకి రక్షణ కల్పించకూడదని ఏమైనా రూల్ పెట్టుకున్నావా నువ్వు? లేదా స్వార్థంతో మ్రగ్గిపోయే వాళ్ళనే రక్షించాలనుకున్నావా? స్వార్థం ఏమీ లేక నీకోసమనే ఉండేటటువంటి పరార్థ ప్రవృత్తి కలిగిన వాళ్ళని కాపాడకూడదని నువ్వేమైనా రూల్ ఏమైనా పెట్టుకున్నావా? ఏం చెప్పమే. 33 అమరర్కు మున్ సెన్రు, వాళ్ళకి ఆపద రావడానికి కంటే ముందే వెళ్లి వాళ్ళని కాపాడుతుంటావు నువ్వు. ఏమి ఆపద రావడానికి ముందే తప్ప ఆపదొచ్చి బాధపడే వాళ్ళని కాపాడకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నావా? మాకు ఆపద వచ్చింది, నీ ఎడబాటే మా పాలిటి ఆపద కదా. ప్రివెన్షన్ మంచిదే, కానీ డిసీజ్ వచ్చిన వాడికి క్యూర్ చేయాల్సిన బాధ్యత మాత్రం నీకు లేదా? మున్సెన్రు, పైగా నువ్వు ఉన్న చోట ఉండి కాదు, వాళ్ల కోసం నానాయాతన పడాలి, ఎక్కడెక్కడికో పోవాలి. మా దగ్గర నేను ఎక్కడికి పొమ్మంటం లేదే, ఉన్నవాడి ఉన్న చోటే ఉండి ఒకసారి కళ్ళు తెరిచి కటాక్షించమని మేము అడుగుతుంటే ఏం మాకు కనిపించకూడదా? మున్సెన్రు కప్పంత విర్కం, వాళ్లకు ఉండేటువంటి కంపానంతటిని తొలగిస్తావు. వాళ్ళకి రాజ్యం పోతోందంటే కంపం, వాళ్ళు కొడతారంటే కంపం. మాకు రాజ్యాలు అక్కర్లేదు, మాకు ఎవరి మీద భయం లేదు, మాకు ఎవరి వల్ల బాధ లేదు. నీకేమైనా కష్టం కలుగుతుంటే మాకు కంపం కలుగుతుందయ్యా. క్షణకాలం నిన్ను ఎడబాయాలంటే మాకు కంపం కలుగుతుందయ్యా. మా కంపం తొలగించకూడదా ఏమిటి? కలియే ఏమి బలం అయ్యా నీకు ఇది? ఇది మన ఆండాళ్ళు చెప్తాను. నిజానికి భగవంతుడే మన కోసం వస్తాడు. మనం ఎక్కడ వెళ్ళగలం భగవంతుడి కోసం? ఎక్కడ ఉంటాడని మనం వెతుక్కు వెళ్ళగలం భగవంతుడి కోసం? ఏ రూపంలో ఉంటాడని వెతుక్కు వెళ్ళగలం మన భగవంతుడి కోసం? రూపాలన్నీ వాడివే, స్థానాలన్నీ వాడివే. అయినా మనకి ఆ భగవంతుని చూడగలిగే శక్తి లేదే ఈ నేత్రాలకి. కనుక భగవంతుడి కోసం నువ్వెక్కడికో ఉరుకులు పరుగులు వేసుకుంటూ వెళ్లిపోని అవసరం లేదు, గోళ్ళని నింపేయాల్సిన అవసరం లేదు, దేవుళ్ళకి నిద్ర లేకుండా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చోట ఉంటూ నీ మనస్సులో ఒకసారి బటన్ నొక్కు, ఆయన ఓయ్ అంటాడు. భగవంతుడి దగ్గర నేను గొప్పవాణ్ణని తల ఎత్తితే ఆయన కనిపించడు, కానీ నీకు నేను దాసుణ్ణి అంటే ఆయన మనకి దాసుడైపోతాడు.
కనుక భగవంతుడి కోసం నువ్వెళ్లకు, ఆయనే రావాలి. సూర్యుడి కోసం మనం పెడతామా? సూర్యుడే మన కోసం వస్తాడా? మనం సూర్యుడి కోసం వెళ్లేది ఏమి ఉండదు కదా. ఆయనే మన కోసం రావాలి. వస్తేనే మనం చూడగలుగుతాం. కాంతినివ్వడానికి నువ్వేం ప్రార్థన చేయక్కర్లే. ఆయన ఇచ్చే కాంతి నువ్వు పుచ్చుకోవడం ప్రారంభిస్తే అదే చాలు. అవునులే, మేము రావటం బహుశా తప్పైనట్టుందా? నువ్వే వచ్చేవాడివి, నువ్వే వచ్చి అవతరించావు. నందగోకులానికి మేమా పిలిచాను నిన్ను? మధురలో పుట్టి రాత్రికి రాత్రి దొంగలు తరివినట్టుగా, కంసుడికి భయపడ్డట్టుగా నువ్వే కదా యమునను దాటొచ్చావు. మేము రమ్మంటే రాలేదే. అక్కడి నుంచి ఇంత దూరం నువ్వు వస్తే మేమేదో నిన్ను కోరుదామని అక్కడి నుంచి ఇక్కడి దాకా మేము వచ్చేస్తున్నాం. ఆర్తి ఆగక వస్తున్నాం తప్ప తండ్రి, ఈ రావటం ఏదో సాధనం అవుతుంది, ఇది మా కోరిక కానే కాదు. మాలో ఉండే ఆర్తి నువ్వు అర్థం చేసుకోవయ్యా. మేము రావడం తప్పే అంగీకరిస్తాం, మేము అడగడము తప్పే అంగీకరిస్తాం. మేము అడగక్కర్లేకుండా నువ్వే అహం స్మరామి మద్భక్తం అన్నావు, మాకు తెలుసును. కానీ లోపల ఉండేటటువంటి తపన మమ్మల్ని ఆగనివ్వక అది ఏదో ప్రేరేపిస్తుంటే మేమేదో అడిగిస్తున్నాం. మేము అడగడం తప్పే, మేము రావడం తప్పే, మేము ఇలాగ ప్రార్థన చేయడం తప్పే. నువ్వే అన్ని చేసుకుని మా కోసం కదా ఇంత జగత్తుని నువ్వు రచించావు, మమ్మల్ని బాగు చేయడం కోసం కదా. కలియే హే బలశాలి తుయిలే రాయ్, నిదురలేవయా. భగవంతుణ్ణి మన వాళ్ళు సుప్రభాత గీతికలు పాడి నిద్ర మేల్కొల్పుతున్నారు. అంటే భగవంతుడు నిద్రపోతాటండి? ఆయన నిద్రపోతే ప్రపంచమంతా ఉంటుందా? ఇలా ప్రశ్న వేసేవాడు ఉన్నారు. నిజమే, ఆయన నిద్రపోవడం అంటే నిజానికి ఆయన విషయంలో నిద్రపోతుండేవాళ్ళం మనం. భగవంతుణ్ణి గుర్తించక పాడిపోయేవాళ్ళం మనం. ఆయన ఎప్పుడు కూడా జాగరూకుడయ్యే ఉంటాడు. కానీ ఈ లోకంలోకి ఒక రూపం ధరించి వచ్చినప్పుడు లౌకికుల వలె ఆయనకు కూడా ఉపచారాలు ప్రేమతోటి మనం చేద్దాం అని అనుకుంటే ఆయన మేలుకుంటాడు. మనం మేల్కాంచి ఉంటే ఆయన విశ్రమిస్తాడు. ఇది భగవంతుడి యొక్క లక్షణం. ఆయనకి మన వలె తామస నిద్ర కాదు, కానీ మనని ఎట్లా రక్షించాలి, ఇంకా ఎట్లా వీడిని ఉపకారం చేయాలి, ఇంకా ఎట్లా వీడిని పైకి తీసుకురావాలి, వీడి కర్మలు ఇంకా ఎట్లా తొలగించాలి, వీడిని ఎట్లా శుద్ధుణ్ణి చేయాలి, ఎట్లా నా యొక్క నిత్యమైనటువంటి స్థానంలో వీడిని ఉంచాలి అని ఆలోచించే ఆలోచనే భగవంతుడి యొక్క నిద్ర. యోగ నిద్ర అని దీనికి పేరు పెట్టారు. ఆదిశేషుడి మీద స్వామి పవ్వడించి ఉంటాడంటే ఎవడైనా తన్ని పిలుస్తాడా అని అతి జాగ్రత్తగా భగవంతుడు వింటూ ఉండేటటువంటి స్థితే తప్ప మనలాగా ఏదో ఆహారం ఎక్కువైపోయి లేకపోతే ఇతర కారణాల చేతనో వచ్చినటువంటి అలసట వల్ల ఏర్పడే నిద్ర లాంటి నిద్ర భగవంతుడిది కానే కాదు. అయితే ఆయన మనం రక్షించాలని ఎదురు చూసేటప్పుడు రక్షణని స్వీకరించడానికి నేనున్నాననే మాటని మనం అనగలగాలి. ఇప్పటిదాకా మన లోకంలో నేనే ఉండగలను, నేనే పని చేసుకోగలను, నేనే సంపాదించుకోగలను, నేనే బాగుపడగలను అంటూ మనం వ్యతిరేక్తులమై తిరుగుతున్నాం. కనుక కాదు కాదు మేము వ్యతిరేక్తులం తండ్రి, నీ రక్షణకి మేము అంగీకారం చేస్తాం, అనుకూలమే అంటే ఆయన లేస్తాడు. లేకపోతే పాప ఆయన ఏం చేయలేడు. ఆయన రక్షిద్దామని అనుకున్నప్పటికీ కూడా మనం ఒప్పుకోకపోతే ఇది ఆయనలో ఉండేటటువంటి ఒక స్వభావం. స్వామి, నీ బలానికి మేము తల ఒగ్గుతున్నామయ్యా, నీ బలం మీదే మేము ఆధారపడ్డవాళ్ళయ్యా. పాండవులు ఎప్పుడు కూడా కృష్ణ బలాహ కృష్ణాశ్రితాహ కృష్ణనాథాశ్చ అని అంటారు. వాడికి శ్రీకృష్ణుడు తప్ప వేరొక నాథుడు లేడు, శ్రీకృష్ణుడు తప్ప వారికి వేరొక బలం లేదు, శ్రీకృష్ణుడు తప్ప వారికి వేరొక ప్రాణం లేదు. పాండవులు అట్లా ఉన్నారు కనుకనే వాళ్ళు విజయాన్ని పొందగలిగారు. మాకు కూడా అంతేనయ్యా, నీవు తప్ప మాకు వేరే బలం ఏమున్నది కనుక స్వామి మేలుకో. కలియే తుయలడాయ్ సెప్పముడయాయ్ తిరలుడయాయ్. సెప్పం రుజుత్వము కలవాడవు నువ్వు. రుజుత్వం అంటే నీటికుండే లక్షణాన్ని రుజుత్వము అని అంటారు. నీళ్లు చూడండి ఎప్పుడూ పల్లానికి ప్రవహించినట్టుగా భగవంతుడు క్రింద ఉండే వాళ్ళని పైకి ఉద్ధరించడానికి ఎప్పుడు ప్రవర్తిస్తాడు. నీరన్నిటినీ కలిపి ఉంచినట్టుగా భగవంతుడు అందరిని ప్రాణులందరినీ కూడా కలిపి ఉంచాలని తాను ప్రయత్నం చేస్తాడు. నీరు ఎందులో పోస్తే ఆ ఆకారం తాను తీసేసుకుంటాడు. గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం, బిందులో పోస్తే బింది ఆకారం, గ్లాసులో పోస్తే సన్నటి ఆకారం తీసుకుని నేను ఇలాగే ఉంటానండి, ఇంక నేను మారనండి అని అన్నే అనదు.
వెంటనే దాని మళ్ళీ బిందులో పోస్తే మళ్ళీ వెడల్పుగాను తను మారిపోతుంది. ఏ రంగు గ్లాసులో పోస్తే ఆ రంగే తనది అన్నట్టుగా దానికి తనకంటూ ఏ రంగు పెట్టుకోదు. ఏ చోట తానుంటే దానికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుందే. అట్లానే భగవంతుడు కూడా ఈ ప్రాణుల్లో మనందరిలోనూ ఉంటాడు. కానీ నేనున్నాను అని చెప్పుకునే ప్రయత్నం తాను ఎప్పుడు చేయడు. తానెప్పుడు మనకి అనుకూలుడై మనకి తాను లొంగిపోయినట్టుగా ఉంటూ ఏ పేరు మనం పెట్టుకుంటే ఆ పేరే, ఏ రూపం మనం ఇస్తే ఆ రూపమే. నా పేరు వెంకయ్య అండి, సరే అలాగే. నా పేరు పుల్లయ్య అండి, అలాగే కానీ. నా పేరు కన్నయ్య అండి, అలాగే కానీ. నిజానికి మనం పెట్టే పేర్లన్నీ లోపల వాడికే చెందుతాయి. నా పేరు సో అండ్ సో అని మనం చూపించే దానికి బట్టనే. కానీ ఈ పేరు బట్ట దాటి, చర్మం దాటి, మాంసం దాటి లోపల మన దాకా చేరుతుంది. అది అక్కడికి ఆపేస్తాం మనం, కానీ ఆపకూడదు. అది దాటి లోపల వాడి దాకా చేర్చాలి. చేరిస్తే ప్రతి పేరు వాడికే కదా, ప్రతి మాట వాడిదే కదా, ప్రతి రూపు వానిదే కదా. ఇది తెలియడమే నిజమైనటువంటి వేదాంతం అంటే. ఏ పేరు చెప్పినా వాని దాకా వెడుతుంది, ఏ సంకల్పమైనా వాడి నుంచి వస్తుంది, ఏ ఫలితమైనా వాడికే. ఈ భావన మనలో స్థిరపడాలి. మనలో అది లేక ఒకవేళ అహంకారం ఏర్పడి నేనే చేస్తున్నా అన్నా ఆయన పాప మనకి ఎదురు తిరగడు. ఇద్దరు కలిసి ఉండేటప్పుడు నేను అంటే నేను అనుకుంటే ఇద్దరికి పోట్లాట వస్తుంది. ఒకడు నేను అనగానే రెండోవాడు సరే అలాగే అన్నాడంటే పోట్లాటే ఉంది. భగవంతుడు నేను నీలో ఉన్నానయ్యా, లేదు నేనే ఉన్నాను నువ్వు అనుకుంటావా, సరే ఓకే నేనే ఊరుకుంటా. ఇంట్లో భార్యాభర్త ఇద్దరు ఉండేటప్పుడు కొంచెం భర్త మొండివాడైతే భార్య కొంచెం అణిగి ఉంటే కుటుంబం సవ్యంగా సాగుతుంది. భార్య అనుకోండి ఇద్దరు కలిసి మొత్తం రోడ్డు మీద మళ్ళీ పడుతూ ఉండడమే అవుతుంది అన్నమాట. ఒకరినొకరు విడిపోవడమే అవుతుంది అన్నమాట. మనం మొండివాళ్ళమైతే తనే వంగి ఉంటాడు. ఇప్పుడు నేను నీకు అనుకూలంగా ఉంటాను కదా, నేను బ్రాహ్మణుని సరే అనుకో, నేను క్షత్రియుణ్ణి సరే అనుకో, లేదు నేను హరిజన్ అనుకో, నేను గిరిజన్, నేను తెల్లవాణ్ణి అనుకో, నేను నల్లవాణ్ణి, నేను పొడుగు పొట్టి. నువ్వు నీకు ఏం పేరు పెట్టి పిలిచినా అది వాడికే చెందేదే. అయినా చెందకుండా చేస్తే కూడా తను ఏం మాట్లాడకట్ల లోపల. ఇది భగవంతుడిలో ఉండే ఆర్జవం అంటారు. అంటే మనకి తగినట్టుగా తాను ఉంచుకుని మనని బాగు చేసుకోవాలి అని కోరుకుంటాడు. ప్రేమ కల తల్లిలాగనమాట. అంతేకాదు ఆయనలో ఏది సంకల్పిస్తాడో అదే మాట్లాడతాడు, ఏది మాట్లాడతాడో అదే చేస్తాడు. ఇది రుజుత్వం. మనలో మూటికి ఎక్కడ కలయిక అనేది ఉండదు. మనస్సులో ఆలోచన వేరే, మాట తీరు వేరే, చేసే పని రెంటికి విరుద్ధం. ఇది మన ప్రవృత్తి. కానీ భగవంతుడి ప్రవృత్తి అట్లా ఉండనే ఉండదు. సెప్పముడయా భక్తుల విషయంలో తాను ఎప్పుడు కూడా రక్షిస్తానని అన్నాడు, చేసి చూపించాడు. తన రుజుత్వాన్ని నిరూపించుకున్నాడు. తిరలుడయాయ్ నీ రుజుత్వాన్ని నిరూపించుకునేటటువంటి శక్తి కలవాడవి కూడా నువ్వు. మనం ఎన్నో మాటలు అనుకుంటాం, అనుకున్న మాటల్ని కార్యంలో పెట్టే శక్తి మనకుండదు. కానీ భగవంతుడికి అట్లా కాదు. ఒకటి అనుకున్నాడంటే అనుకున్న దాన్ని ఆచరించే తీరుతాడైనా. ఏమైనా కానీ మిన్ను విరిగినా సరే, భూమి కుంగినా సరే, హిమాలయాలు పగిలినా, సాగరం ఎండినా సరే, మాట అంటే మాటకి నిలబడి ఉండగలిగేటటువంటి వాడైనా ఆడిన మాట తప్పని వాడు తిరల్ ఉడయాయి అండాళ్ళతో చెప్తుంది. నిజానికి ద్రౌపదికి కష్టం కలిగినప్పుడు, తన భర్తలు ఎవ్వరూ తన్ని ఆదుకోనప్పుడు కాపాడినవాడు శ్రీకృష్ణుడు. సభా మధ్యంలోకి జుట్టు పట్టుకు బరబర లాగి ఆవిడ్ని అవమానించాలనుకున్నప్పుడు ఆ జుట్టు పట్టిన వాడి వక్షం చీరుతాను భీముడు ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు ద్రౌపదిని పిలిచి రా నా ఒడిలో కూర్చో అని ఆహ్వానించినప్పుడు ఆ తొడని విరగతీస్తాను అన్నాడు భీముడు. వనవాసం పూర్తయిపోయి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి రాయభారానికి అంటే పాండవులు 5గురును ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అన్నారు. అంటే ఏమిటి ఇదే జరగాల్సింది. అదంతా జరిగిపోయి అంతా ఓం శాంతి అయితే ఈ ద్రౌపది ఆడిన మాటలు తీరేది ఎట్లా? ఆవిడ తన జుట్టుని విడదీసి పెట్టేసుకుంది.
దీనికి ముడి అప్పుడే పడుతుంది, వాడి వక్షస్థలంలోంచి తీసినటువంటి ఆ రక్తం చేరితే తప్ప ముడి పడదు. ఇది మరి ఎట్లా సాగేది? వీరు వారు కాంప్రమైజ్ అయిపోతే ఎట్లా? ఏదో రకంగా కాంప్రమైజ్ చేసేసుకుందామనే స్థితిలో పాండవులు ఉన్నప్పుడు కృష్ణుడు బయలుదేరాడు. నేను వెడతానయ్యా రాయభారానికి అని అంటుంది. రాయభారం సక్సెస్ కాలే. కారణం కృష్ణుడు చేతకాంతనమా? కాదు, కృష్ణుడు చేతనైనతనమే అట్లా అయ్యేట్టు చేసింది. దుర్యోధనుడు అహంకారం చేత పాండవులు వచ్చి చేయి చాచి దేహి అడిగితే ఏది పడితే ఇచ్చేసి ఉండేవాడు. అలా ఇచ్చేస్తే కొంప మురుగుతుందని పాపం మనవాడు వెళ్ళాడు కృష్ణుడు దాన్ని చెడగొట్టడానికి. ద్రౌపది దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ సన్నివేశం తెలుస్తుంది. ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు కౌరవులతోటి అని అడిగాడు ఆయన. ఈ జుట్టు ముడివడే యోగ్యత ఉందా లేదా అన్నా ఇది చెప్పు ముందండి ఆవిడ. అందుకే కదా నేను ఎడుతుంటా అన్నాడు. అంటే మరి సంధి కుదర్చడానికనే? ఎవరైనా వెడితే కుదిరే సంధిని పాడు చేయడానికనే? పాడు చేయడానికే నేను వెడుతున్నాను అన్నాడు ఆయన. వెళ్ళినట్టుగానే అదే పని చేసి వచ్చాడు ఆయన. అందుకే తాను హస్తినకి వెళ్ళగానే విదురుడింటికి వెళ్ళి అక్కడే భోంచేసి వచ్చి, ఏమయ్యా అక్కడెందుకు వెళ్ళావంటే, శత్రువు ఇంటికి వెళ్ళకూడదు కనుక దుర్యోధన దిగి రాలేదయ్యా అన్నాడు ఆయన. సంధి కుదర్చడానికి వెళ్ళేవాడు ఆడే మాటలైనా అవి. శత్రువుకి తిండి పెట్టకూడదు, శత్రువుకి వస్తే వాడికి తిండి పెట్టకూడదు, వాడి దగ్గర వెళ్ళి తను తినకూడదు. ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంచేవ న భోజయేత్. ఇలా మాట్లాడాడు. ఇంక సంధి ఎట్లా కుదురుతుంది? చెడగొట్టాడు. కావలసింది అదే అనుకున్నాడు. అది జరిగింది కనుకనే తర్వాత ద్రౌపది యొక్క జుట్టు ముడిపడింది. నీకు మాట ఇచ్చే ద్రౌపది, నెరవేర్చి తీరుతానేమైనా సరే, ద్యౌపతేత్ పృథివీ సీర్యేత్ హిమవాన్ వా శకలీ భవేత్ తుష్యేత్ తోయనిధి. ఎండిపోతే ఎండిపోని సాగరాలన్నీ కూడా నేనాడిన మాటని మాత్రం నేను తప్పేది లేదు అన్నాడు. అట్లానే చేశాడు స్వామి. తిరలుడయాయి సెత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా. శత్రువులకందరికీ కూడా వెప్పం కొడుక్కుం, భయాన్ని పుట్టించేటటువంటి వాడవు నువ్వు. అయినా నీకెప్పుడు ఏ రకమైనటువంటి మాలిన్యము అంటదు. కృష్ణ నామం చెబితేనే కంసుడికి భయం కదండి. హడల్ కకారంతో మొదలయ్యే పదాలు ఎవడైనా పలుకుతున్నా అంటే కృష్ణుడు అంటున్నాడేమో అని భయపడిపోయాడు పాపం కంసుడు. ఎప్పుడు రకారంతో మొదలైన అక్షరాలు వింటే రావణాసురుడికి భయమే. తన పేరు విన్నా రామనామమే జ్ఞాపకం వచ్చేది మారీచుడికి కూడా. అట్లానే కకారంతో అక్షరాలు ఆరంభమయ్యే ఏ విన్నా, తన పేరు విన్నా కంస అని ఏమైనా కా అంటే చాలా భయపడిపోయాడు. కృష్ణుడు అంటాడేమో అని. అలా శత్రువుల యొక్క హృదయాలలో భయాన్ని కలిగించిన వాడవు నువ్వు. అయితే తప్పు కదని అట్లా భయపెట్టడం కాదు, కొందరిని భయపెట్టడం దోషం కాదు. అయినా భగవంతుడికి ఏ దోషము అంటనే అంటదు. సెత్తార్క్ అంటే భగవంతుడు కూడా శత్రువులు ఉంటారా? ప్రపంచం అంతా భగవత్ సంతానమే అంటారు కదా. మరి కొందరు శత్రువులు కొందరు మిత్రులు ఏమిటి అంటే, భగవంతుడికి ఎవరు శత్రువులు ఉండరు, భగవంతుడికి ఎవరు మిత్రులు ఉండరు. మరి శత్రువులు ఎవరు ఇక్కడ? ఎవరైతే తనని ప్రేమించేటటువంటి మంచి పనులు చేసే భక్తులని ద్వేషించే వాళ్ళు ఉంటారో వాళ్లే తనకి శత్రువులు. తాను ఏర్పరిచాడు ఒక వ్యవస్థని, ఆ వ్యవస్థను గౌరవించకుండా ఒకటి ఇంకోదాన్ని పాడు చేస్తున్నా అంటే వాడే శత్రువు అన్నమాట. తనకేం చేయక్కర్లే. తనని పొగిడితే దేవుడికి ఎప్పుడూ ఆనందం కలగదు, తన్ని దూషిస్తే భగవంతుడికి ఎప్పుడూ కోపము కలగదు. వీరింటికి కూడా ఆయన అతీతుడు. కానీ తనని ప్రేమించిన భక్తులని ఎవడైనా అంటే మాత్రం తను తట్టుకోలేడు, సహించలేడు. తనని ప్రేమించినటువంటి అమాయకురాలేంటంటే ద్రౌపదిని హింసించారు కనుకనే కౌరవులందరినీ ఒక్కడు మిగలకుండా మొత్తం అందరినీ ఏరి పారవేయించాడే. పాండవులను కూడా ఏరి పారేయవలసిందే, ఆవిడకి అట్లా అవమానం జరుగుతుంటూ చూస్తూ కూర్చున్నందుకు. కానీ అది చేస్తే మళ్ళీ ఆవిడ ఏడుస్తూనే వదిలిపెట్టేశాడు వాడు 5గురిని. లేకపోతే తీసి ఉండేవాడే. భక్తుల కలిగేటటువంటి దుఃఖాలని, భక్తులని హింసిస్తే దాన్ని భగవంతుడు చూచి సహించలేడు. వాళ్ళని తనకు శత్రువులు భావిస్తాడు. సెత్తార్క్ వెప్పం కొడుక్కం విమల. అలాంటి వాళ్ళకి ఓటమిని దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడు అయినప్పటికీ కూడా నీకే రకమైన మల సంపర్కము అంటనే అంటదు. విమలా తుయిలెరాయిస్. తండ్రి మేల్కోవయ్యా.
భగవంతుడు ఇంతలా ప్రార్థన చేశారు, ఆయన గుణాలని కీర్తించారు. మాట్లాడలేదు. ఏమిటి అబ్బాయిని ఇంతలా చేసినైనా మాట్లాడటం లేదు, ఆలోచించారు అన్నవాళ్ళు. అప్పుడు రహస్యం, అన్న పొరపాటు అయిపోయింది, ఇందాక మేము అమ్మని కోప్పడ్డామని నీకు కోపం వచ్చి ఉంటుంది మా మీద కదా, సరే 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 పొరపాటు అయిపోయింది, సారీ. నీకు ఇష్టమైనటువంటి అమ్మని ఇప్పుడు మేము కీర్తిస్తాం, నీవు మెచ్చుకునేటటువంటి అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని ఇప్పుడు నీకు కూడా నచ్చేట్టుగా మేము పాడతాం, మరి సరేనా? செப்பென்ன மென்முளைச்ச வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் తిరువే తుయిలరాయ్. అమ్మా, హే నప్పిన్నయి, సర్వాంగీణమైనటువంటి సౌందర్యం కల నీలాదేవి, నంగాయి పరిపూర్ణురాలా, తుయిలరాయ్ లేవమ్మా. ఎట్లాంటి పరిపూర్ణత ఈవిడిది? 2 రకాల పరిపూర్ణత, బాహ్యమైనటువంటి సౌందర్య పరిపూర్ణత, ఆంతరమైనటువంటి భగవద్వాల్లభ్య పరిపూర్ణత. ఇవి 2 కూడా ఆవిడలో ఉన్నాయి. ఆయన వల్లభుడుగా చేసుకుని తనలో వశపరుచుకోగలిగే శక్తి ఉంది. సహజమైనటువంటి సౌందర్యం ఆవిడలో ఉంది. ఏమిటి ఈవిడ సౌందర్యం అంటే బంగారు భరిణెల వంటి వక్ష సౌందర్యం కలిగిన ఆమె ఈమె. ఇక రెండవది అందమైనటువంటి అధర సౌందర్యం కలిగిన ఆమె ఈమె. సన్నని నడుము సౌందర్యం కలిగిన ఆమె ఈమె. 3 రకాల అందాన్ని మనవారు వర్ణించారు. ఏమిటి వక్ష సౌందర్యం అంటే వక్ష హృదయం, హృదయానికి సౌందర్యం లోపల ఉండేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ కాలుష్యం లేనిది కావాలి. అంటే ఇతరమైనది కోరనిది, ఇతరులకి చెందనిది, వానికే చెందినది, వానినే కోరేది, వాని ప్రీతికై ప్రవర్తించేది కావాలి. ఇది కలిగినది అమ్మ. ఇలాంటి కలిగినటువంటి జీవులకి ఆదర్శంగా వారందరికీ కూడా మొదటి ఆమెగా ఉండేది ఆమె. కనుక ఆవిడ చక్కటి వక్ష సౌందర్యం కలది. సెప్పెన్న మెన్ములై సెవ్వాయి, ఎర్రటి అధర సౌందర్యం కలిగినది ఆమె. ఈ అధరం అనేది ఆకర్షకం. ఇది భగవంతుడికి మాటలు చెప్పి వశపరుచుకునేది, మనకి మాటలు చెప్పి చల్లార్చేది, మనని ఓదార్చేది అమ్మ యొక్క సౌందర్యం. ఇది ఒక సౌందర్యం, మధ్య ఒక సౌందర్యం, ఇక నడుము ఒక సౌందర్యం. సిరు మరుంగు, సన్నటి నడుము. అసలు నడుము ఉందో లేదో కనిపించచ్చండి. అంటే పైన ఒక భాగం కింద ఒక భాగం 2 అలా సాగుతున్నాయంటే మధ్యలో ఏదో ఒక సపోర్ట్ ఉండకపోతే అది అలా ఉండదు. కనుక మధ్యలో ఉంది అని అనుకోవడమే తప్ప అది చూడటానికే ఉండదు అక్కడ అంటారు కావ్యాల్లో అందంగా సంస్కృత భాషలో చెప్పేటువంటి వాళ్ళు. అంటే అంత సన్నటి నడుము అని అర్థం. ఇందులో ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి, ఒకటి లోపలికి మనం స్వీకరించడానికి, ఒకటి లోపలి విసర్జించడానికి మనకు వచ్చేది. నడువులో ఉండాల్సింది నడుము కదా. అంటే మనం అనుభవించిన, మనం వదిలిన ఈ రెంటికి మధ్య సపోర్ట్, ఆధారం అనేది భగవద్ రాగం కావాలి. భగవదితరమైన వాటి యందుండేటటువంటి రాగరాహిత్యం కావాలి, విరాగము కావాలి. విరాగమే వైరాగ్యం. నడుముని మన వాళ్ళు రాగంతో పోలుస్తారు. అది ప్రాపంచిక విషయాల్లో సన్నగా ఉండాలి, భగవంతుడి విషయంలో నిరంతరము ఉండాలన్నమాట. కాక ఇది మనలాంటి వాళ్ళకైతే. ఇక అమ్మకైతే అది పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి అని మన వాళ్ళు చెబుతారు. ఎందుకంటే అమ్మ కూడా జీవకోటిలో చేరినటువంటి ఆమె. అయితే ఈ జీవకోటికి అందరికీ కూడా మొదటి ఆమె, ఆదర్శవంతురాలు అని అర్థం. ఆవిడ పెర్ఫెక్ట్ పర్సనాలిటీ అన్నమాట. అంటే అన్ని గుణాలతోటి పరిపూర్ణంగా ఉండేటువంటి ఆమె అని అర్థం. ఉండాల్సిన గుణాలు ఏమిటి అంటే ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరద వల్లభాం అని మనవాడు స్తోత్రం చేస్తుంటారు తల్లి గురించి. ఆవిడ ఆకారత్రయ సంపన్న, 3 రకాల ఆకారంతో నిండుతనం కలిగిన ఆమె. ఏమిటా 3 రకాలు? అతనికి తప్ప ఇతరులకి చెందకుండుట, అనన్య శేషత్వం. అతడు తప్ప వేరొక సాధనము లేకుండుట, అనన్య శరణత్వం. అతనికి తప్ప వేరొకర ఆనందమునకు తాను వినియోగపడకుండుట, అనన్య భోగ్యత్వము అని అంటారు. ఈ 3 కలిగినటువంటి ఆమె మన అమ్మ, ఆదర్శవంతురాలన్నమాట. అలాంటి అమ్మని మన వాళ్ళు చెప్తున్నారు. ఇది కలిగినటువంటి ఆమె
ఇవి ఉన్నప్పుడు వానికే చెందాలి అని ఉంటుంది, వానికే చెంది తాముంటుంది. ఇక క్షణకాలపు ఎడబాటు కూడా అమ్మో ఏమైపోతామో అన్నట్టుంటుందన్నమాట. మనకి 3 లక్షణాలు చెప్పారు. దర్శనం పరభక్తి స్యాత్, నిరంతరము భగవంతుడిని సేవించుకుంటూ ఉండడాన్ని పరభక్తి అని అంటారు. పరజ్ఞానంతో సంగమ, పరజ్ఞానం అంటే ఇది ఒక మెట్టు పైకెక్కి నిరంతరము వానితోటి చేరి ఉండుటని సంగమం అంటారు. ఇక పరమాభక్తి అంటే అరక్షణపు ఎడబాటు కూడా ఓర్వలేనితనాన్ని పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అని అంటారన్నమాట. ఈ 3 లక్షణాలు పరిపూర్ణంగా కలిగినటువంటిది లక్ష్మీదేవి. ఈ సౌందర్యాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా ఉంది గనక నప్పిన్నై నంగాయి తిరువే, తిరువు అంటే లక్ష్మీదేవి. నువ్వు సాక్షాత్తు లక్ష్మివేనమ్మా, నువ్వు సాక్షాత్తు మాకు పురుషకారభూతురాలైనటువంటి దానమ్మా, తుయ్యలరాయి నీవు మేలుకో. సరే, అమ్మని కీర్తించారు కనుక స్వామికి సంతోషం కలిగింది. సరే, అమ్మనే వెళ్లి తలుపు తీయమన్నాడు. అమ్మ వచ్చి వీరితో చేరింది. ఎమరా ఏం కావాలి అడిగింది. తమకు కావలసినవి ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఉక్కము తట్టొళిயும் தந்து உன்மணாளனை தந்து இப்போதே ఎమ్మై నీరాటు. 3 వస్తువులు కావాలి అని అడిగారు. 3 వస్తువులే. ఏమేమిటవి? మొదటిది ఉక్కము. ఇప్పుడు అంత స్నానానికి కదా పెడుతున్నాం, మరి స్నానం చేయగానే కొంచెం చిరు చెమట లాంటిది పడుతుంది కదా, దాన్ని కాస్త విసురుకోవడానికి ఒక మంచి విసరి కావాలి, ఒక చక్కటి విసినికర్ర కావాలి, ఉక్కము. రెండవది తట్టొళియం, ఒక నిలువుట అద్దం మాకు కావాలి. మరి స్నానం కాగానే చూసి చక్కగా అలంకరించుకోవాలంటే మరి మరి ఏదో కేవలం ఒక్కొక్క భాగం మాత్రం కనిపించే చిన్న చిన్న అద్దాలైతే లాభం లేదు కదా. మొత్తం సర్వాంగీణమైనటువంటి సౌందర్య ఆపాదకమైనటువంటి అలంకరణ చేసుకోవడానికి వీలుగా ఒక పెద్ద నిలువుట అద్దం కావాలి. తట్టొళియం తందు. తర్వాత ఉన్మణాళనై, మరి స్వామి కదా మమ్మల్ని తీసుకువెళ్లి స్నానం ఆడించాలి కనుక నువ్వు ఆయన్ని కూడా మాకు ప్రసాదించాలి. ఇచ్చి ఇప్పోదే ఎమ్మై నీరాట్, ఇప్పుడే మమ్మల్ని స్నానమాడించు, మమ్మల్ని అందరినీ కలిపి స్నానమాడించు. ఇది మన వాళ్ళు ప్రార్థన చేసేది. ఇది ఒక రహస్యం. మన వాళ్ళు నారాయణ అష్టాక్షరి మహామంత్ర తాత్పర్యం మాకు ప్రకాశించాలని అమ్మని అడిగారు. చాలా అందంగా. ఏమిటది? నారాయణ మహామంత్రంలో 3 పదాలు ఉంటాయి. ఓంకారం ఒక్కటి, నమఃపదం ఒక్కటి, నారాయణ పదం ఒక్కటి ఉంటాయి. ఇందులో ఓంకారం అనేది వాడికే చెందినవాడను నేను అంటూ జీవుడి యొక్క భగవంతునికి చెంది ఉండే స్వరూపాన్ని తెలియచేయడం తాత్పర్యం. ఇది మన వాళ్ళు చక్కటి అద్దంలా కోరుతారు. ఓంకారం ఒక అద్దం. ఓంకారంలో మనని మనం చూసుకోవచ్చు అన్నమాట. స్వరూపాన్ని చూపించేదే కదా అద్దం అంట. ఆత్మస్వరూపాన్ని చూపించేది భగవంతుడికి చెంది ఉంటాడనేటటువంటిది. అది చెప్పేది ఓంకారం కనుక మన వాళ్ళు ఒక అద్దాన్ని ఇవ్వవా అని అడిగారు. ఇక భగవంతుడికి చెంది ఉండేవాణ్ణి నేను అని అనుకుంటాడు. నేను అనగా ఇదొక అహంకారం. భగవంతుడికే చెంది ఉంటాను కానీ నేను చెంది ఉంటా, భగవంతుడే తెలుసుకుంటాను కానీ నేను తెలుసుకుంటా, భగవంతుడికే సేవ చేస్తాను కానీ నేను చేస్తా. అసలు ఈ నేననేది చాలా ప్రమాదకరమైనది. ఇది విషం. ఇది చెమట లాంటిది. ఇది జ్ఞానం కలిగిస్తుంది కానీ చెమట పడుతుంది. స్నానం వల్ల శుద్ధి ఏర్పడింది కానీ తర్వాత వచ్చేటటువంటి స్వేదం ఇది. మరి తొలగాలంటే మళ్ళీ విసరి కావాలి. అలా విసరి లాంటిది నారాయణ మహామంత్రంలో మధ్య ఉండే నమఃపదం. విసినికర ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, అట్లాగే నమఃపదం అనేది ఓంకారం కేసి తిరిగి దాన్ని తెలుసుకున్నాక వచ్చే దోషాలు తుడిచేస్తుంది. ఇటు నారాయణ పదం కేసి తిరిగి అది తెలుసుకున్నాక వచ్చే దోషాలు తుడిచేస్తుంది. తనకేసి తను చూసుకుని తన వల్ల ఏర్పడే దోషాలు తొలగించేస్తుంది అని మనకి చెప్తారన్నమాట. అంటే ఓంకారం కేసి తిరగగానే భగవంతుడికి చెంది ఉండే శేషభూతుడను నేను, ఈ నేను అని తుడిచేస్తుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఏర్పడే దోషం ఇది. అలాగే నారాయణాయ, నారాయణుని కొరకే అన్ని రకాల సేవలు చేసేటటువంటి వాడిని నేను. మళ్ళీ అడి తిరిగింది, చిచి నువ్వేమిటిరా,
నీకు ఈ జ్ఞానం కలిగించి నీ చేత సేవలు స్వీకరించేవాడు తన ఆనందానికి తగినట్టుగా తాను, అంతేకా నువ్వు చేసేవాడు ఎప్పుడూ చేసేసి ఉండేవాడివి, వాడు చేయించుకునేవాడు. ఈ నమపదం అటు తిరిగి అందులో మళ్ళీ నేను అనేది మళ్ళీ తుడిచేస్తుంది. ఇక నమః అంటే నేనే భగవంతుణ్ణి శరణు వేడుతున్నాను అని అర్థం. శరణు నేను వేడుతున్నాను, నేను శరణు వేడాను కనుక వాడు రక్షిస్తాడు. మళ్ళీ ఎంతో బిజినెస్ అన్నమాట. నేను వేడాను కనుక వాడు రక్షిస్తాడంటాడు. ఈ చేశాను కనుక వాడు చేశాడు, ఇలా డీల్ పెడితే వాడికి చాలా కోపం వస్తుంది. అందుకే ఈ నమఃపదం అనేది నమః శరణాగతి చేసేవాణ్ణి ఈ చెయ్యడం అనేటటువంటిది మహా నా వల్ల జరిగేది కాదు సుమా. ఇది నమః అనేది తనకేసుకోవడం మళ్ళీ ఒకసారి చూసుకుంటుంది. నమః నా మహా, సేవించడం అనేది నా వల్ల జరిగింది కాదు, వాడే నా లోపల ఉండి నన్ను సాధనంగా మలచుకున్నాడు సుమా. ఒకసారి తనలో ఏర్పడే దోషాలు కూడా గుర్తు చేసుకుంటుంది. ఇది విసినికర్ర. కనుక మాకు విసినికర్ర కావాలి, అద్దం కావాలి, ఆ తర్వాత భగవద్జ్ఞానం ప్రకాశించాలి. అప్పుడు భగవద్గుణాలు దాంట్లో ప్రకాశించాలి. అందులో మేము స్నానం ఆడాలి. ఇది తాత్పర్యం. లేకపోతే పత్ని దగ్గరికి వెళ్ళి ఆడపిల్లలంతా మీ స్వామిని మాకిచ్చి మేమంతా స్నానం ఆడేట్టు చెయ్యి అని అంటే అదేమిటో వినడానికి అంత బాగుండదు కదా. బాహ్యంగా చూస్తే అది తప్పు, అది కాదు మన వాళ్ళు కోరేది. జీవులందరూ కూడా భగవంతుడికి చెందిన వారే. ఈ భగవంతుడు అనేది ఒక పెద్ద సరస్సు లాంటిది. ఇది శ్రీకృష్ణ సరస్సు, ఇది హరి సరస్సు. ఇది హరి సరసి విగాహ్య ఆపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న క్లేశమధ్య త్యజామి. ఈ సాంసారిక క్లేశము కలిగిన జీవులందరికీ చేరదగిన స్నానమాడదగిన మడుగు ఒకటే, అది హరి అనేటటువంటి సరస్సు. అక్కడికి చేర్చగలిగింది అమ్మ. దేశికులు అంటాం మనం వారిని. అంటే ఆ స్థానానికి వెళ్ళినప్పుడు ఎవరికి ఆ స్థాన పరిచయం ఉందో వారే మనని అక్కడ తీసుకెళ్ళడంలో స్నానం ఆడేట్టు చేయించగలుగుతారు. భగవానుడు అనేటటువంటి సరస్సులో పరిచయం కలిగినది మొదట లక్ష్మి. కనుక ఆవిడ్ని ముందు పెట్టుకునే మనం వెళ్లి అందులో స్నానం ఆడాలి తప్ప మరొక రకంగా కాదు. కనుక మన వాళ్ళు మణాళనై తందు అంటే అద్దము విసినకర్ర ఎట్లా అచేతన వస్తువుల్లా నీకు చెంది ఉంటాయో ఆయన నీ దగ్గర అట్లాగే లొంగి ఉండాల్సిందే తల్లి, ఆయన్ని కూడా నీవు ప్రసాదించి స్నానం ఆడించు అంటూ మన వాళ్ళు ఈవేళటి పాటలో నీరాట్టు పాసురంలో అమ్మని స్వామిని ఇరువురిని కలిపి ప్రార్థన చేశారు. అమ్మ అనుగ్రహించింది, వేళ్లతో చేరింది. ఇక అమ్మని ముందు పెట్టుకుని మన ఆండాళ్ స్వామిని ఒక్కడిని మేల్కొలపటానికి రేపు బయలుదేరుతుంది. రేపటి నుంచి ఇక ప్రకరణం స్వామిని ఒక్కడినే మేల్కొలుపుతూ సాగేటటువంటి ప్రకరణంలాగా మనం దర్శిస్తాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.